నా ఫేవరెట్. ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో, ఫార్మర్స్ ఎంత ఇంపార్టెంటో, నేను చెప్పే క్లోజింగ్ టాపిక్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఈజ్ కాల్డ్ క్వాంటమ్ వ్యాలీ, మై ఫేవరెట్ సబ్జెక్ట్. క్వాంటమ్ వ్యాలీ ఫస్ట్లో ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు సెంట్రల్ క్యూబిట్ కంప్యూటర్ అంటున్నారు కదా, మైనస్ గుర్తులేదు టెంపరేచరు, ఏదో -270 degrees ఎంతో టెంపరేచర్లో స్టోర్ చేయాలని ఐఐటి చెన్నై నుంచి వచ్చి వైబ్రేషన్ టెస్ట్ కూడా చేశారు, వాళ్ళు కండక్ట్ చేశారు. ఎందుకంటే వన్స్ దీంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎందుకంటే మిగతా అన్ని మీకు 50 ఎకరాల టవర్లు రాబోతున్నాయి. ఎట్లా నెక్స్ట్ చూడండి. ఈ 2 టవర్లు ఫ్రంట్ ఏదైతే చూపిస్తున్నానో 970 crores క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, టెండర్స్ ఫ్లోట్ చేస్తున్నారు. అతి త్వరలో వాళ్ళ టార్గెట్ ఏంటి, ఈచ్ టవర్ మీరు ఆశ్చర్యపోతారు, ఇది 47 ఫ్లోర్లు. 47 ఫ్లోర్లు అంటే ఒక్క డ్రామా లెవెల్లో ఊహించుకోండి. నేను ఎప్పుడు ఒక డ్రామా స్టైల్ అని చెప్తాను. ఇండియా మొత్తంలో ఐటీ పార్క్స్, ఐటీ బిల్డింగ్ మీరు ఎక్కడైనా ఏ సిటీకైనా వెళ్ళండి, 40+ ఫ్లోర్స్ అనే ఐటీ పార్క్ అనేది లేదు ఇండియాలో మొత్తంలో. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ 47 ఫ్లోర్స్ ఐటీ పార్క్ రాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ ఈజ్ నథింగ్ బట్ ఐటీ డ్రివెన్ ఇది. సో 2 టవర్లు రాబోతున్నాయి ఫ్రంట్లో. సో ఆ 2 టవర్లు కట్టిన తర్వాత నెక్స్ట్ టవర్లు అట్లా పోయింది. టోటల్ 8 million అంటే అర్థం ఏంటి, 80 lakh square feet ఐటీ స్పేస్, విచ్ ఇస్ నాట్ ఎ జోక్. 80 lakh square feet మీకు ఇట్లా స్పేస్ వస్తే దానికి 10 times లింక్డ్ ఆఫీస్ స్పేస్లు వస్తాయి, 10 times లింక్డ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. సో మీరు ఇమాజిన్ చేయాల్సింది, మనం ఎప్పుడైనా 10 లక్షల స్క్వేర్ ఫీట్ అంటే దానికి 5 వేరియస్ రెసిడెన్షియల్లో లేకపోతే కమర్షియల్లో చిన్న ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తాయి. అది ఇంపార్టెన్స్. ఇప్పుడు వరకు మనం ప్రతి విషయం గురించి మాట్లాడడం చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. కానీ ఇదంతా ఒక ఎత్తు, మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఎత్తు. మన వరల్డ్ బ్యాంక్ అఫీషియల్స్ విజిట్ చేసినప్పుడు ఇంతకుముందు కూడా వాళ్ళ స్ట్రెస్ ఉండేది. వాళ్ళు రివ్యూ చేశారు, స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్లో ఎంతవరకు చేయగలుగుతుంది. దాని ఉద్దేశం ఏంటి, అమరావతి రైతులు ల్యాండ్స్ ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కానీ లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది పోయింది. సో వీళ్ళు ఏమంటారంటే, మీరు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళ ఫ్యామిలీస్ని స్కిల్స్ డెవలప్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి, ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించండి అనేది ఒక ఉద్దేశం. సో సిఆర్డిఏ ఇనిషియేటివ్ బిగిన్ అయిపోయింది, ఇది స్కిల్ డెవలప్మెంట్. కానీ అదే కాకుండా ఇంకొక ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకుంది, యువ సంఘం విజిట్స్ అని. యువ సంఘం విజిట్స్ అంటే స్టేట్ మొత్తంలో ఉన్న టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టూడెంట్ డెలిగేట్స్ని తీసుకొచ్చి సిఆర్డి ఆఫీస్ విజిట్ చేయటం, ప్లస్ అమరావతి మాస్టర్ ప్లాన్ చెప్పడం, స్కిల్ డెవలప్మెంట్లో ఏమేం చేస్తున్నారు ఇనిషియేటివ్స్ అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది, పొలిటీషియన్ చేతిలోంచి రాజధాని బయటకు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు వరకు కరెంట్ గవర్నమెంట్ ఏంటి చేసే వర్క్ చెప్పుకోలేక కొంత ఫెయిల్ అవుతున్నారు. అంటే మనం ఇంత మాట్లాడుకున్నంత టైం వాళ్ళకు ఉండకపోవచ్చు, మరి నాకు తెలియదు, ఇంత డెప్త్గా ఎవరు మాట్లాడుకోవట్లేదు కాబట్టి మొత్తం అందరికీ అర్థం కావట్లేదు. కానీ ఇట్లాంటి వాలంటరీ యువ సంఘమ్స్, పాలిటిక్స్తో సంబంధం లేని వాళ్ళు, బాగా చదువుకునే వాళ్ళు, ఫ్యూచర్లో మనకు ఆంధ్రాకి భావితరాలకి వాళ్ళే లీడర్స్ అవ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళు కనుక దీన్ని అవగాహన చేసుకుని వెళ్ళి 1,000 మందికి చెప్తే ఎంతకంటే కావాల్సింది మనకేముండదు. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, నా ఫేవరెట్ డైలాగు, మీరు ప్రశాంతంగా ఇది చూసిన తర్వాత రాజధానిని ఎవ్వళ్ళు ఏమీ చేయలేరు, ఎంతమంది ఏది మాట్లాడుకున్నా కానీ దాన్ని లెక్క చేయొద్దు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. అదొక్కటే నేను చెప్పగలను. ఇది నా ఫేవరెట్ డైలాగ్, ఎప్పుడు ఇదే చెప్తాను. బట్ చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లా చెప్పేటప్పుడు, చాలా గర్వంగా ఉంటుంది లోపల నాకు అన్నమాట.